హాయ్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వీడియోస్ బై రజని. అందరూ బాగున్నారనుకుంటున్నాను. అవి సండే అందరూ బిజీగా ఉంటారు, కానీ మన సక్సెస్, మన గోల్స్ రీచ్ అవ్వడానికి మనం పెట్టుకున్న వాటిని మర్చిపోకూడదు. ఏ వీకెండ్ అయినా, వీక్ డే అయినా మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. సో కమింగ్ టు ద పాయింట్, మన సక్సెస్ని రోజు అనిపిస్తుందా, బోర్గా అనిపిస్తుంది రోజు ఇదే వండుకోవటం, కడగటం. చాలాసార్లు నాకైతే అనిపించింది, ఏంటి ఇంతేనా లైఫ్ అంటే, అంత బోరింగ్గా ఉంది, ఇంకా ఏంటి పరిగెత్తటం, చెయ్యటం, అసలు ఇదేనా మన డ్రీమ్ అంటే, మన డ్రీమ్స్ ఎక్కడో ఉన్నాయి, మనం ఎందుకు ఇలా చాలా క్వశ్చన్లు అడుగుతూ ఉంటాయి మన మైండ్. సో వాటన్నిటికీ సొల్యూషన్ ఏంటంటే విజన్ బోర్డ్. ఇదేంటి, ఏం బోర్డు ఇదేంటి మాకైతే తెలియదు అని అనుకోమాకండి. విజన్ బోర్డ్ అంటే మన కళలు ఏమున్నాయో వాటిని మన కంటి ముందు రోజు చూసుకోవడం, అది జరుగుతాయి, ఎలా ఉండాలి అనుకుంటున్నాము వాటన్నిటిని రోజు మనకు కళ్ళకు కట్టినట్టు ఉన్నట్లు చూసుకుంటే అది ఆనందం ఇస్తుంది, దానికి సాధించాలని తపన పెరుగుతుంది. అవి జరగడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అట్ ది సేమ్ టైం ఫాస్ట్గా కూడా ఉంటాయి. ఎందుకంటే మనం ఎప్పుడైతే రోజు చూసుకుంటూ ఉంటామో దాని గురించి అది ఒక రిమైండర్ లాగా మనల్ని తడుతూ ఉంటుంది. సో మరి ఈ బోర్డులు ఏంటి, మాకేం రాదు, ఈ బోర్డులు ఇప్పుడు కొనుక్కు రావాలా అని ఏమి మీరేం ఖర్చు పెట్టక్కర్లేదు. ఒక చిన్న పీస్ ఆఫ్ పేపర్ అయినా తీసుకోవచ్చు, లేదంటే మీకు ఆల్రెడీ బోర్డ్స్ ఉంటే ఇంట్లో పలకలు ఉన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఓకే, పలకలు ఉన్నాయి, పేపర్లు ఉన్నాయి, మరి మాకు డ్రాయింగ్లు రావు, ఏమీ రావు, మేమేం చేయాలి, ఏమీ అన్నది మీకు వచ్చినట్లు అట్లీస్ట్ ముగ్గులేయటం వచ్చినా కూడా మీ చిన్న హౌస్, ఒక ఇంటి కల ఉందనుకోండి, ఆఫీస్ ఉందనుకోండి, ఒక మంచి సిటీలో లైఫ్ బతకాలనుకుంటున్నారు, పిల్లలు మంచి జాబ్ చేయాలంటే మీకు అర్థమయ్యే విధంగా, మీకు చేతనైన విధంగా ఒక చిన్న చిన్న బొమ్మల్లో, లేదో వర్డ్స్ మాటలు రాయటంలో కానీ, లేదంటే మనం ఏం చేసుకోవచ్చు, మనకు రాయటం రాకపోతే ఏం పర్లేదు, ఒక ప్రింట్అవుట్స్ తీసుకోండి, బుక్స్లో ఉంటాయి, పిల్లల పాత బుక్స్లోంచి బొమ్మలు కట్ చేసుకోండి, లేకపోతే గూగుల్లోంచి ఇమేజెస్ తీసుకొని కట్ చేసుకోవటము, లేదా పిల్లల చేత డ్రా చేయించడము, కార్బన్ పేపర్ పెట్టుకొని డ్రా చేయటము, డిఫరెంట్ ఐడియాస్తో తీసుకొని వాటిని అన్నీ ఒక చోట బొమ్మలు అతికించుకొని కళ్ళ ముందు రోజు లెగవంగానే చూసుకోవటం, ఏ పని చేస్తున్నా చూసుకోవటం, కళ్ళ ముందు మనకి కనిపిస్తూ ఉంటే దాని మీద మనకి ఫోకస్ పెరుగుతూ ఉంటుంది. సో ఇది చేసుకుంటే ఏమైంది, నేను ఆల్రెడీ చేసాము, మరి ఎప్పుడు చేయాలి అంటే ఎప్పుడు చేయాల్సిన అవసరం లేదు, ఈరోజే స్టార్ట్ చేద్దాం వీకెండ్. సో ఒక హార్డ్లీ 10 మినిట్స్ మీతో పాటు మీ పిల్లల్ని, మీ ఫ్యామిలీ వాళ్ళని అందరికీ చేయండి. ఇది దీంట్లో నష్టం ఏమీ లేదు చేయటంలో. ఎట్ ది సేమ్ టైం మీరు ఇన్వెస్ట్మెంట్ ఉంటాయి, కానీ మీరు చేస్తే మాత్రం మీకు లాభం మాత్రం కంపల్సరీ ఉంటుంది. లాభం అంటే మనీయే కాదండి, మీ గ్రోత్, ఫాస్ట్నెస్ అనమాట. సక్సెస్ అని రీచ్ అవ్వటము, మీ జరిగే పనుల్లో తీవ్రత పెరిగి దాన్ని రీచ్ అవ్వడంలో ఫాస్ట్ పెరగటము. సో మీకు మీరే ఇప్పుడు నేను చెప్తున్న వాటన్నిటిని మీరు సిన్సియర్గా, సీరియస్గా, డెడికేషన్తో చెయ్యండి. ఇంప్రూవ్మెంట్ ఖచ్చితంగా ఉంటాయి. అది మేబీ ఫాస్ట్గా కాకపోయినా కానీ స్లోగా ఉంటాయి. హానెస్ట్గా రివ్యూ చేసుకోండి. 1% కాకపోతే 0.01% అయినా ఖచ్చితంగా రిజల్ట్స్ ఇచ్చి తీరుతాయి. మీరు నమ్ముతున్నారు అయితే స్టార్ట్ చేయండి, నమ్మకపోయినా కూడా స్టార్ట్ చేయండి, జరిగిద్దో లేదో చూడటం కోసమైనా. సో హ్యాపీ వీకెండ్. ఇంకో టాపిక్లో కలుస్తాను. అంతవరకు ఇప్పుడు పాత వీడియోస్లన్నీ ఒకసారి చూడండి, ఏమేం చేసాము, ఏమేం చేయలేదు, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, మనం ఎక్కడ ఉన్నాము. సో మీరు చేయకపోయినా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజన్నా స్టార్ట్ చేయండి. ప్రోక్రాస్టినేషన్ చెయ్యొద్దు, పోస్ట్పోన్ చెయ్యొద్దు. మనకి లైఫ్ ఉన్నది ఒకటే లైఫ్, మనకు టైం ఎక్కువ లేదు. రేపు చేయాల్సింది ఈరోజే చేద్దాం. తొందరపడండి, తొందరగా మీ గోల్స్ని రీచ్ అవ్వండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.